దేవుడు చెబుతాడు, మీరు సత్కార్యాలు చేయడానికి కోసం ఈ జీవితం ఉందంటాడు. చూడండి, అక్కడ ఎఫెసీ 2:10 ఇలా ఉంటుంది. ఏమనంటే, మరియు వాటి యందు మనం నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృజింపబడిన వారమై ఆయన చేసిన పని. అంటే సత్కార్యాలు చేయడం కోసం దేవుడు మనల్ని తయారు చేశాడు. అంటే మన జీవితం యొక్క పరమావధి ఏంటంటే మంచి పనులు చేయడం, అంతే. సో ఒక రిజల్ట్ ఓరియంటెడ్ లైఫ్ మనకు కలిగి ఉండాలని దేవుడు ఇష్టపడతాడు. కనుక మనం అందులో భాగంగా మనము మాట్లాడాలి. అందులో ఈ 3 రకాలైన ప్రజ్ఞల్లో, ఇంటెలిజెన్స్లోనే 3 రకాలైన విషయాల్లో అబ్స్ట్రాక్ట్ ఇంటెలిజెన్స్, ఆలోచనాత్మకంగా మనం చేసేది, ఆ ఇంటెలిజెన్స్ గురించి మనము మొట్టమొదట ధ్యానం చేసాం. రెండవది మెకానికల్ ఇంటెలిజెన్స్, మనము వస్తుపరంగా మన ఇంటెలిజెన్స్ని కనపరుస్తున్నాం. భలే బాగా రాశారండి, బాగా డ్రాయింగ్ చేశారండి, మంచి స్కిల్, అన్ని కనిపించే వస్తు రూపంలో లేకపోతే నైపుణ్య రూపంలో మనం చూపించేది స్కిల్. సో ఇక మూడవది సోషల్ ఇంటెలిజెన్స్, సాంఘిక ప్రజ్ఞ. సో ఈ 3 ఇంటెలిజెన్స్లో మూడో దాంట్లో ఉన్నాం మనం. సాంఘిక ప్రజ్ఞ, దైవజనులు దేవుడు ఎంత అద్భుతమైన జ్ఞానం ఇచ్చి మనకందరికీ దేవుడు జ్ఞానం ఇస్తాడు. సోషల్ ఇంటెలిజెన్స్ ఎంత ప్రాముఖ్యమైనదో మనం తెలుసుకున్నాం. అందులో యేసు ప్రభు సాంఘిక ప్రజ్ఞని ఎలా వాడాడు అంటే, ఇతరులతో మాట్లాడేటప్పుడు ఆయన ఎలాగా ఇతరులతో మాట్లాడాడు, దైవజనులు కూడా ఎలా మాట్లాడారు, ఆ విషయాల్ని మనం ధ్యానం చేస్తున్నాం ప్రస్తుతం. అపోస్తల కార్యాలలో లూకా 4 ప్రధానమైన ఈ యొక్క కనెక్షన్ థియరీ, సంఘంతో లేక సమాజంతో మనకున్న కనెక్షన్, లేకపోతే అనుసంధాన నియమాలు అన్నమాట. సంబంధ నియమాలు, అనుసంధాన నియమాలు, మంచి వర్డ్, అనుసంధాన నియమాలు. అంటే ఇతరులతో మనం మాట్లాడేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు అనేది, లేకపోతే నియమాలు, ఎలాంటి నియమాలు పాటించారు అనే విషయాల్ని మనము ధ్యానం చేస్తా ఉన్నాం. పౌలు ఎంత అద్భుతంగా ఏథెన్స్ లో మాట్లాడాడో పోయిన వారం చూసాం. నిజానికి మనకి అపోస్తల కార్యాలలో లూకా 4 ఈ కనెక్షన్ థియరీకి సంబంధించిన 4 అద్భుతమైన ప్రసంగాలను నోట్ చేశాడు. అందులో చాలా కొంచెం కీలకమైనది గ్రీకులకి చెప్పిన వర్తమానంలో నుండి మనము ఆ థియరీస్ ని మనము ఎలా నెరవేరినాయి అనేది మనము పోయిన వారం ధ్యానం చేశాం. సో ఈరోజు మనం స్టెఫన్ ప్రసంగాన్ని ధ్యానం చేద్దాం. స్టెఫన్, అది కూడా కనెక్షన్ థియరీ. ఇందులో పేతురు ప్రసంగం ఉంది 2వ అధ్యాయంలో, స్టెఫన్ ప్రసంగం 7వ అధ్యాయం 2-6 నుండి స్టెఫన్ జీవితం అంతా ఉంటుంది. 6 ఎలక్షన్ తను ఎలా ఎన్నుకున్నారు అనేది, ఎలా సూచక్రియలు చేశాడు అనేది, ఎలాగా అనేక మంది అతను చేస్తున్న మంచి కార్యాలకి ఎలా వ్యతిరేకులై ఉన్నారు అనేది అంత 6వ అధ్యాయంలో మనం తక్కువ వచనాలు ఉంటే 7:2 నుండి అతని యొక్క ప్రసంగం 53 వరకు. నెక్స్ట్ పౌలు అంత్యోక్యలో చేసిన ప్రసంగం 3వది, 4వది పౌలు ఏథెన్స్ లో చేసిన. ఏథెన్స్ లో చేసిన దాంట్లో పౌలు తీసుకున్న జాగ్రత్తలు ఎలాంటి, అతడు నిశ్చేతత ఎలా ప్రారంభించాడు, చెప్పాలనుకున్న విషయాన్ని ఎలాగా అక్కడున్న విషయానికి తాను చెప్పాలనుకున్న దానికి ఎలాగా కలిపి చెప్పాడు, దేవుని యొక్క పరంగా దృష్టిని దేవుని వైపు ఎలా మళ్లించాడు, సమగ్రమైన వివరణని సందర్భోచితంగా ఎలా చెప్పాడు, ఎలాంటి ఉత్సాహాన్ని, నిరీక్షణని వాళ్ళలో పుట్టించాడు, సొంత కౌలులో నుండి ఎలాగా మనం చెప్పిన దాన్ని గుర్తింపజేశాడు, తర్వాత గమ్యాన్ని అంటే అల్టిమేట్ మారుమనసు పొందాలంటే ఇక తప్పదా అన్న విషయంలోకి తీసుకొచ్చాడు. సో ఎంత అద్భుతంగా తను వివరించాడు అన్న విషయాన్ని మనము అనాలిసిస్ లో ఈ యొక్క కనెక్షన్ థియరీలో చూసాం. ఇప్పుడు మనము స్టెఫన్ యొక్క సాంఘిక ప్రజ్ఞలో ఈరోజు మనము కనెక్షన్ థియరీలో స్టెఫన్ గురించి మనం చూద్దాం. స్టెఫన్ యొక్క జీవితాన్ని మనం చూస్తే చాలా ఆదర్శవంతమైన విషయాలు స్టెఫన్ జీవితంలో మనకు కనబడతాయి. చాలా ఆదర్శవంతమైన జీవితాలు. ప్రతి నాయకుడు, ప్రతి సంఘ కాపరి, ప్రతి అందరూ కూడా ఖచ్చితంగా ఈ లక్షణాలు మనం కలిగి ఉండాలని మనకు తెలియజేస్తారు ముందు. ఎందుకంటే స్టెఫన్ జీవితం మనకు చాలా ఆదర్శవంతంగా ఉంటుంది కనుక, రోషంగా బ్రతికిన ప్రతి ఒక్కడి జీవితం స్టెఫన్ మాదిరిని అనుసరించాలి, అనుసరించిన వాళ్ళే అని మనకు అర్థం అవుతుంది. కనుక ఆ విషయాల్ని మనము ఈరోజు పరిశీలనగా చూద్దాం. చూడండి ఒకసారి అపోస్తల కార్యాలు స్టెఫన్ యొక్క లైఫ్ నుండి మనము
కొన్ని విషయాలను ముందు రాసుకున్నాం. అంటే ఎలాంటి వాడు ఇప్పుడు మనం కూడా పరిచయం చేయాలంటే మనలో కూడా స్టెఫను ప్రధానమైన 5 ఫ్యాక్టర్స్ అంటారు. అంటే కారకాలు తెలుగులో 5 ప్రధాన కారకాలతో స్టెఫన్ డ్రైవ్ అవుతున్నాడు. అంటే కారకాలు అంటే ఫ్యాక్టర్స్ అంటే మూలాలు. వాటి ద్వారానే స్టెఫన్ లీడ్ అవుతున్నాడు, లేకపోతే గైడ్ అవుతున్నాడు, లేకపోతే కార్యం చేస్తున్నాడు. అవి ఫ్యాక్టర్స్ అన్నమాట. అంటే మూల కారకాలు, మూలమైన విషయాలు. స్టెఫన్ యొక్క వ్యక్తిత్వంలో ఉన్న దాగి ఉన్న మూలమైన 5 విషయాలు ముందు మనం చూద్దాం. స్టెఫన్ కలిగి ఉన్న కార్యక్రమాల్లో ముందు 6వ అధ్యాయం 3వ వచనం, 5వ వచనం, 8వ వచనం చూద్దాం. అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయం 3, 5, 8 ఈ వచనాల్లో మనకు కనబడేది ఏంటంటే, 1 పరిశుద్ధాత్మ ద్వారా, ఆత్మ ద్వారా నింపబడినవాడు స్టెఫన్. 2 జ్ఞానం. ఇది బాగా అవసరం. సరే, ఈ 5 ఫ్యాక్టర్స్ మనకి ఖచ్చితంగా అన్నమాట. ప్రతి ఎవ్రీ లీడర్, ప్రతి నాయకుడు, ప్రతి బోధించేవాడు, ప్రతి స్వార్థికుడు సమాజంతో ఏదో 4 గోళ్ల మధ్య నెట్టుకొచ్చేస్తున్నాం మనం. మన భాషలో చెప్పాలంటే మెయింటైన్ అయిపోతున్నాం అనమాట. పర్లేదులే, నిలబెడితే అప్పుడు ఉంటుంది అనమాట. కరెక్ట్గా అడిగితే అప్పుడు ఉంటుంది అనమాట. దానికి కావాల్సింది ఖచ్చితమైన జ్ఞానం. అక్కడ మనం చదివితే మనకు కనబడుతుంది. 3వది, అతడు ఒక మంచి విశ్వాసం కలిగినవాడు. విశ్వాసంలో బలం. 4వది కృప, దేవుని కృప అతనిపై ఉంది. ఈ వచనాల్లో మనకు కనబడుతుంది. ఇక చివరిది, తన మంచి అధికారం కలిగినవాడు. భౌతికంగానే కాదు, అక్కడ ఆధ్యాత్మికంగా కూడా అధికారం కలిగినవాడు. ఈ 5 సూపర్ ఫ్యాక్టర్స్ స్టెఫన్. అంచేత మనం కూడా ఏదన్నా బోధించాలన్నప్పుడు ఫస్ట్ పరిశుద్ధాత్మ ద్వారా మనం బోధిస్తాం. పరిశుద్ధాత్మ మనల్ని లీడ్ చేస్తాడు, పరిశుద్ధాత్మ మనల్ని గైడ్ చేస్తాడు, పరిశుద్ధాత్మ మనకు బోధిస్తాడు, పరిశుద్ధాత్మ మనల్ని కంట్రోల్ ఉంచుతాడు, పరిశుద్ధాత్ముడు స్పాంటేనియస్ రికవరీ, సందర్భోచితమైన వివేచన మనకు అనుగ్రహిస్తాడు. మనలో దాగి ఉన్న అంతర్గతమైన ఆత్మ కార్యాలన్నింటినీ ఎక్కడెక్కడ ఏది కలపాలో అనేది పరిశుద్ధాత్ముడు కంపోజ్ చేస్తాడు. ఇవన్నీ పరిశుద్ధాత్ముడు చేసేది. ఇది మాట్లాడే వాళ్ళకి తెలుస్తుంది, కొంచెం సీనియర్గా ఉన్న వాళ్ళకి. మీకు కూడా బాగా తెలిసి ఉంటుంది. కొన్నిసార్లు మనం 4 పాయింట్లు రాసుకుంటాం. ఈ 4 పాయింట్లు వివరిస్తున్నప్పుడు 40 పాయింట్లు యాడ్ అవుతుంటాయి. అందులో వచ్చిన తర్వాత మళ్ళీ వాటికి యాడ్ చేసుకుంటూ ఉంటారు మీరే. ఇలా జరుగుతుంది ప్రతి దైవజనుడికి. పరిశుద్ధాత్ముడు అలాంటి డ్రైవ్ ఇస్తాడనమాట. ఆ సందర్భోచితమైన వివేచన. ఆల్రెడీ మీరు బైబిల్ చదువుంటే, ఆల్రెడీ మీరు బైబిల్ని అందులో సరుకుని మీరు కనుక మీరు ఎరుగుంటే, అది మీ మనసులో ఉంటే, లేనిదాన్ని ఎలాగ మనం తెలియపరచబడుతుంది? ఆల్రెడీ మనం చదివి ఉంటే ఖచ్చితంగా దానికి లింక్ పరిశుద్ధాత్ముడు వాటిని జ్ఞప్తికి చేయును, తెచ్చును అను. పరిశుద్ధాత్ముడే మనకి జ్ఞప్తి చేస్తుంటాడు. చేత ఇన్ని రెఫరెన్స్లు ఎలాగ గుర్తుపెట్టుకుంటున్నారని ఎక్కువసార్లు అడుగుతుంటారు. ఎక్కువసార్లు మనం బైబిల్ చదువుతున్నప్పుడు ఆటోమేటిక్గా ఆ సందర్భానుసారమైన వచనాలని పరిశుద్ధాత్మ మనకి గుర్తు చేస్తూ ఉంటాడు. సో మనలో అలాంటి ప్రేరణ, అలాంటి రీకాల్, అంటే గుర్తు తెచ్చుకునే స్థితిని పరిశుద్ధాత్మ. సో హోలీ స్పిరిట్ లీడ్ మనకు చాలా ప్రాముఖ్యమైనది. అంచేత ఎక్కడైనా సాక్ష్యం ఇవ్వాలంటే, సమాజంతో చెప్పాలంటే, యెరూషలేములోను, యూదయ సమరయలోను, బూదిగంతల వరకు మీరు సాక్షులు ఇస్తారంటే వితౌట్ హోలీ స్పిరిట్ ఏమీ లేదు కదా. అపోస్తుల కార్యాలు 1:8 ఏముంది అక్కడ? మీరు యెరూషలేములో, తర్వాత యూదయ సమరయలో, తర్వాత బూదిగంతల వరకు అలా చెప్పాడు. దట్ ఈస్ రేడియస్, వ్యాప్తి గురించి అనమాట. అది వ్యాప్తిని సూచించేది. అంటే మీ సాక్ష్యం, మీ స్వార్థ అలా వ్యాప్తి చెందుద్ది త్రూ హోలీ స్పిరిట్. హోలీ స్పిరిట్ ద్వారానే ఫస్ట్ ఫ్యాక్టర్ అనమాట. సో అంటే యెరూషలేము, అందుకే 8 అధ్యాయాలు, 8 అధ్యాయాల్లో యెరూషలేములో వ్యాపించడం కనబడింది. తర్వాత 12 అధ్యాయాలు, 12 అధ్యాయాలలో 8 నుండి 12 అధ్యాయాల్లో యూదయ సమరయ కనబడింది. ఇది యెరూషలేములో కనబడింది. యూదయ సమరయలో 12 అధ్యాయాలు, ఇది 28 అధ్యాయాలు అపోస్తుల కార్యాలు బూదిగంతాల. కనుక దేవుడు చెప్పిన అక్షరాలను నెరవేరింది. రేడియస్ ఖచ్చితంగా వ్యాప్తి చెందింది. అందుకని అన్నమాట అపోస్తుల కార్యాలు 1:8 పరిశుద్ధాత్ముడు మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందెదరు. కనుక యెరూషలేములోను, యూదయ సమరయలోను, బూదిగంతాల. సో హోలీ స్పిరిట్ లీడ్ స్టెఫన్ కలిగి ఉన్నాడు. రెండోది జ్ఞానం.
ఇది సామాన్యమైన జ్ఞానం అయి ఉండకూడదు. మామూలు భౌతికమైన దాన్ని తెలివి అంటారు. తెలివి కాదు ఇది. ఈ జ్ఞానం. ఈ జ్ఞానం పైనుండి వచ్చే జ్ఞానం. యాకోబు రాస్తాడు కదా 3:17 నుండి చెబుతాడు. అది మృదువైనది, సులభంగా లోబడినది, పక్షపాతం గాని లేకపోతే ఇంకా స్వార్థం గాని లేనిది. కనుక అలాంటి జ్ఞానాన్ని మనం కలిగి ఉండాలి. కనుకనే అతన్ని అతన్ని ఆ 7 సభ్యుల్లో డీకన్స్ సంఘ పెద్దలలో ఏడుగురిలో ఒక్కడిగా తనను పెట్టారు. ఎందుకంటే అతను ఈ లక్షణాలు కలిగి ఉన్నాడు కనుక ఈ లక్షణాలు బోధించడానికి, గద్దించడానికి, తీర్పు చెప్పడానికి. గొడవలు ఆ రోజుల్లో ఆడవాళ్ళ మధ్య వచ్చిన గొడవ కనుక దాన్ని కొంచెం సద్దుమణగాలి. అలాంటి గొడవలు ఏమైనా వస్తే మాటికి వీళ్ళు స్వార్థన ప్రకటించడం మానేసేసి వచ్చి గొడవలు తీర్చడానికి ఎందుకు పెట్టాలి అని ఒక సంఘ పెద్దల్ని ఇలాంటి వాళ్ళని పెడితే కనుక సంఘం చక్కగా శాంతియుతంగా ఉంటుందండి. సంఘ పెద్దల్ని పెట్టమని అపోస్తలుడైన పౌలు క్రేతులకు తీతును పంపించి, క్రేతులో తీతు కూడా చేసిన పని అదే, సంఘ పెద్దలను నియమించడం. కనుక వాళ్ళు ఎలా ఉండాలి ఏంటి అని కనుక జ్ఞానం చాలా. అలాగే విశ్వాసం, ఏదైనా కార్యం చేసేటప్పుడు మనకి విశ్వాసం ఉండాలి. ఎలాంటి విశ్వాసం ఉండాలి? మీ భౌతికపరమైన వాటి మీద ఆధారపడే విశ్వాసం కాదు. చదువుతారన్నమాట కొరింథీ పత్రిక 2:4 మీ విశ్వాసం దీని మీద ఆధారపడకూడదు, మనుషుల జ్ఞానం మీద ఆధారపడకూడదు. అది మీరు ప్రాంతానికి వెళ్తున్నారు, అక్కడున్న మనుషుల జ్ఞానానికి సంబంధించి మీరు స్వార్థ చేయదు. విశ్వాసం అనేది వాళ్ళ మీద, వాళ్ళు చెప్పిన దాని మీద విశ్వాసం అంటే గొప్ప కార్యాలు జరుగుతాయి అక్కడ. పరిశుద్ధాత్ముడు మనల్ని బ్రహ్మాండంగా వాడుకుంటాడు. వాళ్ళు అప్పుడు చెబుతారు ఊహించిన దానికంటే ఇలా జరిగిందండి. మనమే చెబుతాం అలాగా. మేము ప్రార్థించిన దానికంటే దేవుని కృప ఎంత గొప్పదో ఇక్కడ మాకు రుజువైందని మనమే చెబుతాం. కనుక అలాంటి విశ్వాసం మనుషుల జ్ఞానం మీద ఆధారపడక, చదవండి అన్నమాట కొరింథీ 2:4 మొదటి పత్రిక. సో అది ఏమనుంది అక్కడ? మీ విశ్వాసం మనుషుల జ్ఞానం ఆధారం చేసుకోకుండా, అది దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. అక్కడ పౌలు అలాగే ఆధారపడ్డాడు, స్టెఫన్ అలాగే ఆధారపడి చెప్పాడు. ఇప్పుడు ఉన్న వాళ్ళంతా పళ్ళు కొరుతున్నారంట. ఏంట్రా ఇలా మాట్లాడుతావు, అసలు నువ్వేంటి వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు నువ్వు అని పళ్ళు కొరుకుతుంటే తను చాలా చక్కగా చెబుతున్నాడు. దేవుని యొక్క దేవుని మీద ఉన్న విశ్వాసం, దేవుని శక్తి మీద ఉన్న విశ్వాసం, అలాంటి విశ్వాసంతో లీడర్స్ పనిచేయాల్సి ఉంటుంది. కనుక నెక్స్ట్ కృప. ఈ కృప యొక్క విస్తరణ చాలా గొప్పది. కొరింథీ 2:8 ఒకసారి చూడండి. కొరింథీ 2:8 ఏమనుంది? అన్నిటి యందు, అంటే మనం నిజంగా వర్క్ చేస్తే అన్నిటిలో కృప ఉంటుంది. రెండోది ఎల్లప్పుడూ ఉంటుంది దేవుని కృప. తర్వాత మీలో మీరు సర్వ సమృద్ధి, సెల్ఫ్ ఎస్టీమ్ అంటారు. మనలో మనం అన్ని కలుగుని వాళ్ళకు ఉంటామంట. మనకి ఎప్పుడు అది లేదు. ఈ ఏడుపు ఎక్కువ ఉంటుంది మన దగ్గర. ఏడుపు ఉందంటే నువ్వు కృపలో లేవని అర్థం. కృపలో ఉన్నవాడు ఎప్పుడు కూడా సర్వ సమృద్ధి ఉండి, అఫ్ కోర్స్ నాకు ఇది ఇచ్చాడు దేవుడు, దీన్ని బట్టి నేను చాలా సంతోషిస్తాను ఉంటాడు ఎప్పుడు. కనుక నిత్య సమృద్ధి, సెల్ఫ్ ఎస్టీమ్ అంటారు, స్వీయ సమృద్ధి అనే పదం, స్వీయ సమృద్ధి. కనుక సెల్ఫ్ ఎస్టీమ్ పొందుతూ ఉంటాడు అనమాట ఒక వ్యక్తి. కనుక కృప, అలాంటి కృప. ఇంకా అంటాడు, ఇంకేం కృప ఎందుకు ఉపయోగం? ఇంకా చదువు. ఉత్తమ ప్రతి కార్యం చేయటం అంటే ఎంత బాగా రాస్తాడు. కృప విస్తరణ వివరాలు అవి. అంటే కృప ద్వారా కృప ఎలాంటిది అని అంటే ఒక్క వచనంలో 5 విషయాలు చెప్పాడు. ఒకటేమని ఉంటుంది? మీరు అన్నిటిలో ఉంటుందంట కృప. అది ఈవెంట్స్ లో, అంటే వచ్చుటలో వెళ్ళుటలో అని ఈవెంట్స్ అవి. రెండోది ఎల్లప్పుడు, అది టైంను సూచిస్తుంది, టైం. తర్వాత ఎల్లప్పుడు మీలో మీరు సర్వసమృద్ధి కలిగేవారనడానికి. సర్వసమృద్ధి అంటే ఇంకా నాకు ఇది లేదు, అన్ని దేవుడిచ్చాడు అన్నప్పుడు ఆ సాటిస్ఫాక్షన్ రీఇన్ఫోర్స్ అవుతుంది మనకి. ఏదైనా అన్నం తిన్నంత కడుపు నిండిన తర్వాత రండి చెప్పండి ఇప్పుడు ఏం పని చేద్దాం అంటారు అన్నమాట. సో ఒక సాటిస్ఫాక్షన్ వచ్చినప్పుడు రీఇన్ఫోర్స్ అవుతుంది, తర్వాత పనికి వాడు వెళ్ళడానికి ఉంటుంది. అలా సర్వసమృద్ధి ఇస్తాడంట ఇండివిజువల్గా. కనుక ప్రతి ఒక్కరిని అలా సర్వసమృద్ధి. తర్వాత మీలో ఉత్తమమైన ప్రతీకార్యాలు చేస్తుందంట కృప. ఉత్తమమైన ప్రతీకార్యాలు అంటే ఏంటంటే ఇది మంచిది అని అన్నప్పుడు దేవుని కృప అక్కడ మెండుగా ఉంటుంది. తర్వాత అంటాడు సమస్త విధములైన కృప. సమస్త విధములైన కృప అంటే అన్ని ఏరియాల్లో, అన్ని సమయాలలో, అన్ని విధాలుగా కృప ఉంటుంది చేత కృప వెంబడి అదనమాట. సో ఈ ఇన్ని విధాలుగా మనకు కృప. నెక్స్ట్ అధికారం. దేవుడు మనకు ఆల్రెడీ అధికారం ఇచ్చాడు
కనుక నేను మీకు అధికారం ఇచ్చి పంపుతున్నాను. కనుక దేవుని నమ్మిన పిల్లలు చాలా అధికారంతో, కనుక అక్కడ కూడా చెప్తాడు కదా, మత్తయి సువార్త 28వ అధ్యాయం చివరి 3 వచనాల్లో ఆయన మనకు అధికారం ఇచ్చాడు. మార్కు సువార్తలో ఆయన ఏ అధికారం కలిగి ఉన్నాడో అందరికి చూపించాడు సేవకుడిగా. దెయ్యాలను వెళ్ళగొట్టడం మార్కు సువార్త 2 అధ్యాయాలు కనపడుతుంది. పాపాలను క్షమించడం 3 అధ్యాయాలు కనపడుతుంది. 4 ప్రకృతి మీద అధికారం కనబడడం 4 అధ్యాయాలు కనబడుతుంది. 5 అధ్యాయంలో ఆయన దెయ్యాలను వెళ్ళగొట్టి తర్వాత ఒక రోగాన్ని స్వస్థపరిచి ఒక చచ్చిపోయిన ఆమెను కూడా బతికిస్తాడు. 3 జరుగుతుంది. అన్నిటి మీద ఆయనకు అధికారం ఉంది అని ఎలా నిరూపించాడో, నేను ఇస్తున్నాను మీకు సర్వాధికారము, నేను మీకు ఇస్తున్నాను, నాకు సర్వాధికారం ఇవ్వబడింది. అందుకని ఆయన ఇచ్చిన మనకిచ్చిన 28వ అధ్యాయం 18 నుండి మనం చదివితే ఏమనుంది, చదవండి ఒకసారి. పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడింది, కాబట్టి మీరు వెళ్ళి, నాకు ఇవ్వబడింది కనుక సర్వ సృష్టికి మీరు సువార్తని, గ్రేట్ కమిషన్, గొప్ప అధికారాన్ని. అందుకని ఆ అధికారంతోనే మాట్లాడాడు స్టెఫన్. ఆ అధికారంతోనే పరిచయం చేశాడు. మరి ప్రవీణ్ పగడాల గారు ఆ అధికారంతోనే మాట్లాడాడు. అరే ఇదంతా దేవుని రాజ్యం అండి, ఆయన ఎక్కడికి వెళ్ళిన అదే పదం, ఇదంతా దేవుని రాజ్యం అండి. ఈ రాజ్యంలో అలాంటి వివక్షత ఉండకూడదు. ఇదంతా నా తండ్రి, నా రాజు, నా రాజు పరిపాలన ఉందండి. మీరు అలా నెగిటివ్ మాట్లాడితే ఎలాగా, మీరు అలా వివక్షత చూపిస్తే ఎలాగా, మీరు అలాగా అక్కడ అనుసరించవలసిన శాసనాలను అనుసరించకుండా మీ సొంత నిర్ణయాలు తీసుకుంటే ఎలాగా, అది అనమాట. అంత అధికారం అఫ్కోర్స్ స్టెఫన్ లాగా చంపేసి ఉండొచ్చు. అయినప్పటికీ కూడా దేవుని యొక్క ఆ ప్రేరణ అధికారంతో మనం స్వార్థ చెప్పాలి. కనుక ఆ అధికారంతోనే దెయ్యాలను వెళ్ళగొట్టడాడు. స్వార్థ ప్రకటించడానికి, దెయ్యాలను వెళ్ళగొట్టడానికి ఆయన అధికారం ఇచ్చాడు కదా. ఇక్కడ మనకు మార్కు సువార్త 3వ అధ్యాయం ఒకసారి చూడండి. అక్కడ ఆయన అధికారం ఇచ్చేటప్పుడు, పంపించేటప్పుడు రీజన్ చెప్తాడు, ఎందుకు పంపుతున్నాను అని. కనుక ఉండండి, ఆయన కొండకి తనకి ఇష్టమైన వారిని పిలవగా వారు ఆయన వద్దకు వచ్చారు. వారు తనతో కూడా ఉన్నట్లు దెయ్యాలను వెళ్ళగొట్టు అధికారం కలిగిన వారే స్వార్థను ప్రకటించడానికి జరా పవర్ ఇచ్చాడు అన్నాడు. ఆ రోజే కాదు, ఈరోజు మనకు కూడా దేవుడు కావాలి. కనుక ఆ పవర్ను ఉపయోగించాలి. దేవుడు మనకిచ్చిన ఆ అధికార స్థితిని మనం కూడా కొనసాగించాలి. స్టెఫన్ అలాంటి ఒక అద్భుతమైన ఈ 5 ఫ్యాక్టర్స్ మనలో ఉన్నప్పుడు, గ్రేట్ లీడర్, గ్రేట్ ఎవాంజలిస్ట్, గ్రేట్ టీచర్, గ్రేట్ మెంటర్, గ్రేట్ గైడ్, గ్రేట్ కౌన్సిలర్, ఇవన్నీ దేవుడు మనకిచ్చే అద్భుతమైన రైట్. స్టెఫన్ గురించి మనం ఆలోచిద్దాం. ఇంకా అతని యొక్క బోధనలో ప్రధానంగా మనము పరిశీలన చేస్తే అక్కడున్న సమాజం ఎలాంటి సమాజానికి తను బోధించాడో ఒకసారి చూద్దాం. ఒకసారి 6వ అధ్యాయం అతను ఎలా ఉన్నాడో 8వ వచనం కూడా చదవండి. అతడు కృపతోనూ బలముతోనూ నిండిన వాడి ప్రజల మధ్య మహత్కార్యాలు సూచ్యక్రియలు చేయుచున్నాడు. ఓ మహత్కార్యాలు, గొప్ప సూచక్రియలు. దేవుడు అనేక గొప్ప కార్యాలు మన ద్వారా కూడా జరిగిస్తాడు. మన మెప్పు కోసం కదా, ఎన్నో మన సంఘాల్లో ఎన్నో గొప్ప కార్యాలు చూస్తా ఉన్నాం, ఎన్నో గొప్ప కార్యాలు. మేము కూడా ఈ చిన్న ఈ జీవితంలో కూడా చాలా గొప్ప కార్యాలు చూస్తాం. మన జీవితంలో గొప్ప కార్యాలు చూస్తాం, ఎదుటి వాళ్ళ జీవితాల్లో కూడా గొప్ప కార్యాలు మన ద్వారా జరిగిస్తూ ఉంటాడు. మీ ప్రార్థనలో సంఘం అంతా కూడా గొప్ప మార్పు, అందులో జరిగే అనేక మంది పశ్చాత్తాపాలు, అనేక మంది బాప్తిసాలు, ఇవన్నీ వాళ్ళ జీవితాలు ఇలాగ మారలేవు అని అన్న జీవితాలు అలా మారి గొప్ప గొప్ప సూచక్రియలు కుటుంబాలలో, వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లో, శరీరాల్లో, తర్వాత అలా మనకు జరుగుతూ ఉండడం చాలా స్పష్టంగా చూస్తాం. ఇంకా ఆ రోజుల్లో అపోస్తలుల ద్వారా దేవుడు ఇంకా గొప్ప కార్యాలు జరిగించాడు అనుకోండి. ఈరోజు మన ఆధ్యాత్మిక స్థితిలో ఖచ్చితంగా మనం కూడా గొప్ప కార్యాలు చూస్తాం, ఖచ్చితంగా గొప్ప కార్యాలు చేస్తాం కూడా. అప్పుడున్న సమాజం ఎలాంటి సమాజంతో తాను మాట్లాడాల్సి వచ్చిందో అక్కడ మనం చూద్దాం. కింద తర్వాత 3 రకాలైన ప్రజలు మనం ఏథెన్స్ లో చూసాం. ఏథెన్స్ లో రకరకాలైన తాత్వికులు, భిన్నమైన రీతులుగా మరి వాళ్ళు క్వశ్చన్ చేయగలిగిన అద్భుత జ్ఞానవంతుల్ని అక్కడ మనం చూసాం. అక్కడ ఎపిక్యూరులు ఉన్నారు, స్తోయికులు కొంత జ్ఞానులు ఉన్నారు, తర్వాత నాస్టిసిజం జ్ఞానతత్వవాదులు ఉన్నారు. తర్వాత ఇలాంటి వాళ్ళందరికీ కూడా అపోస్తలుడైన పౌలు జవాబు చెప్పాడు. ఇక్కడ కూడా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో, ఎలాంటి వ్యక్తులు ఉన్నారో చదవండి. ఒకటి మొట్టమొదటిది కిలికియా నుండి, ఆసియా నుండి వచ్చిన వారందరూ
3 రకాలైన అంటే భూభౌగోళిక పరంగా 3 భాగాలుగా విభజించొచ్చు. మొట్టమొదటిది ఉత్తర ఆఫ్రికా. ఉత్తర ఆఫ్రికా నుండి వచ్చారు. నోట్ చేయండి, ఉత్తర ఆఫ్రికా. అంటే కురేనియా, అలెగ్జాంద్రియా ఇయన్నీ ఉత్తర ఆఫ్రికాయే అన్నమాట. ఉత్తర ఆఫ్రికా నుండి వచ్చారు. అక్కడ బ్రాకెట్‌లో ఆ విషయాలు మనం రాసుకోవచ్చు. కురేనియా, అలెగ్జాంద్రియా ఆ పట్టణాలు. తదితర పట్టణాలు. ఉత్తర ఆఫ్రికా నుండి వచ్చారు. రెండోది చిన్న ఆసియా నుండి వచ్చారు. అంటే టర్కీ ఆ ప్రాంతంలో. టర్కీ యొక్క పశ్చిమ భాగం నుండి. మూడోది కిలికియా. పౌలు కూడా ఆ ప్రాంతం నుండి వచ్చినాడే. పౌలుదేంటి? ఏ ఊరండి? ఏ ప్రాంతం? వాడైన పౌలు అని ఉంటుంది. ఏమని? థార్స్. వెరీ గుడ్. థార్స్ ఎక్కడది? కిలికియాలో. ఆ! అది కూడా మనం రాసుకోవచ్చు. పౌలు తార్సు వాడు. తార్స్ కిలికియాలో ఉంది. అది చాలా బాగా అనమాట. వాడు కూడా అక్కడికి వచ్చాడు కదా! సో, ఇలాంటి వేరు వేరు ప్రాంతాలు మనం కూడా ఉన్నప్పుడు చాలా రకరకాలైన ప్రాంతాల నుండి ప్రజలు రావచ్చు. అయినప్పటికీ కూడా మనము ఈ లక్షణాలు కలిగి ఉన్నప్పుడు బోధించేటప్పుడు, లేకపోతే ఈ లక్షణాలతో మనం ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు మనకిచ్చే డ్రైవ్ ఎంత గొప్పదో మనం స్టెఫన్ జీవితంలో నుండి మనం చూస్తాం. కనుక మీరు అపోస్తల కార్యాల మొత్తంలో మీరు పరిశీలన చేస్తే అపోస్తలుని 4 చోట్ల దోషిగా నిలబెట్టడం మనకు కనబడుతుంది. 4 చోట్ల. ఇది మూడోది. కనుక ఆ 4 చోట్ల కూడా ప్రజలందరి దగ్గర తీసుకొచ్చి, ఇదిగో వీళ్ళిలా దోషులు, వీళ్ళిలా తప్పు చేశారు అనని 4 చోట్ల ఉంది. 4 చోట్ల కూడా కొంచెం రెఫరెన్సెస్ మీరు నోట్ చేయండి. అపోస్తల కార్యాల్లో దోషులుగా దేవుని బిడ్డల్ని, లేకపోతే అపోస్తలుల్ని దోషులుగా నిలబెట్టిన 4 సంఘటనలు. మొట్టమొదటిది పేతురు, యోహానులు. నాలుగో అధ్యాయం 15వ వచనం. రెండోది పేతురు తక్కిన అపోస్తలులు. ఇంకా కొంతమంది అపోస్తలులు. ఐదో అధ్యాయం 7వ వచనం. మూడోది స్టెఫన్, ప్రస్తుతం మనం ధ్యానం చేసే. నాలుగోది పౌలు, 26వ అధ్యాయం. కనుక ఇలాంటి సంఘటనలు అంటే దేవుని పిల్లల్ని నిలబెట్టి అడిగినప్పుడు, చాలాసార్లు అలా నిలబెట్టి అడిగినప్పుడు వాళ్ళు చెప్పిన సమాధానానికి వాళ్ళు సరిగ్గా సాటిస్ఫై ఒక పళ్ళు కొరికి జైల్లో వేసేసి, బెత్తాలతో కొట్టి జైల్లో వేసేసి, ఇలాంటి సంఘటనలు మనకు కనబడుతుంది. అయితే దేవుడు మళ్ళీ వాళ్ళని జైల్లో నుండి బయటకు తీసుకొచ్చేసిన తర్వాత వాళ్ళకి ఆశ్చర్యం కలిగింది. తాళాలు వేసే ఉన్నాయి కానీ వీళ్ళు బయటకు వచ్చిన్నారు. ఇలాంటి సంఘటనలు అపోస్తల కార్యాల్లో మనము దేవుడు చేసిన గొప్ప కార్యాల అపోస్తల చాలా గొప్ప విషయాలు. ఇప్పుడు మనం స్టెఫన్ ప్రసంగంలోకి వద్దాం. స్టెఫన్ ప్రసంగంలోని ప్రధానమైన విషయాల్ని ముందు మనం అనాలిసిస్ చేసుకున్నాం. అంటే ఏ ఉద్దేశాలని స్టెఫన్ చెప్పాలని అనుకున్నాడు, ఏ విషయాల్ని వాళ్ళతో బోధించాలనుకున్నాడు, వాళ్ళకి అర్థం కావటానికి కోసం స్టెఫన్ ఏ విధానాలని పాటించాడో కూడా మనం చూద్దాం. ఓకే, రైట్. నేను అందుకనే కొంచెం మిమ్మల్ని చదివిరమ్మన్నా. ఎందుకంటే అవి కొంచెం చదివిరండి, మనం వెంటనే మీరు అందుకుంటారని. స్టెఫన్ ప్రసంగం
7వ అధ్యాయం 2 నుండి 53 వరకు మనకు కనబడుతుంది. స్టెఫన్ ప్రసంగంలోని ముందు సారాంశాన్ని రాద్దాం, తర్వాత వివరణని మనం చూద్దాం. స్టెఫన్ ప్రసంగంలోని సారాంశం చాలా కోణాల్లో రాశాడండి. అసలు భిన్నమైన అద్భుతమైన విషయ విశ్లేషణ మనకి స్టెఫన్ ప్రసంగం. చరిత్ర అబ్రహాం దగ్గర నుండి, అబ్రహాము, యోసేపు, మోషే, తర్వాత ఆ మధ్యలో అరణ్యంలో ప్రత్యక్షపు గుడారం, ఆ తర్వాత అలా వరుసగా, తర్వాత నిజమైన మందిరం, దేవుని పిల్లలు దాన్ని లెక్క చేయకపోవటం, వాళ్ళు చెరలోకి వెళ్ళటం, విషయాలన్నిటినీ, అంటే చరిత్రనంతటిని కూడా వాళ్ళ ఎదుట పెట్టిన అద్భుతమైన ముందు. ఇందులో ప్రధానంగా 5 విషయాల్ని మనము ఇందులో నుండి చూడగలం. 5 విషయాలు అంటే స్టెఫన్ చెప్పాలని నేర్పుంది ఏంటంటే, దేవుడు పరిస్థితులను బట్టి మార్పు చేస్తూ వచ్చాడు చాలా విషయాలు. ఆ మార్పుల్ని మనం గమనించాలి. ఇప్పుడు ఉదాహరణకి, అంటే మీకు గుర్తు చేస్తే, అంటే ఆ మార్పులు కూడా ప్రజలకు అనుకూలంగా, తన నియమాలకు భిన్నంగా లేకుండా, తన కృపని విస్తరింపజేయడంలో భాగంగా దేవుడు మార్పులు చేసుకొని వచ్చాడు. ఉదాహరణకి ఇజ్రాయెల్‌తో దేవుడు, మీరు ఇదిగో ధర్మశాస్త్రాన్ని ఇలా పాటించండి అని చెప్పాడు. వాళ్ళు పాటించడానికి మోషేని నాయకుడిగా పెట్టాడు. మోషే చక్కగా వాళ్ళ చేత చేయించాడు. మోషే చచ్చిపోయాడు. మోషే చచ్చిపోయిన తర్వాత యెహోషువను నాయకుడిగా పెట్టాడు. యెహోషువ చక్కగా ప్రజల చేత ధర్మశాస్త్రాన్ని పఠింపజేస్తూ విజయాలు పొందుతున్నాడు. యెహోషువ కూడా చచ్చిపోయాడు. చచ్చిపోయినప్పుడు చక్కగా ఇప్పుడు నడిపించవలసిన బాధ్యత, అంటే లేక వాళ్ళని గైడ్ చేసి ఇలా ఉండండి అని చెప్పే నాయకుడు లేడు. నాయకుడు లేకపోయిన తర్వాత ప్రజలు ఏమైపోయారు? భ్రష్టులైపోయారు. యెహోషువ గ్రంథం విజయ గ్రంథం అయితే, తర్వాత ఉన్న గ్రంథం పరాజిత గ్రంథం. యెహోషువ గ్రంథం అంతా కూడా చట్టబద్ధమైన దేవుని నియమావళితో ఉంటే, న్యాయాధిపతుల గ్రంథం అంతా భ్రష్టమైన 7 సార్లు ఇజ్రాయేలీయులు తప్పిపోయిన గ్రంథంగా కనపడం అదంతా. అప్పుడు దేవుడు సిస్టంలో ఈ అప్పటి వరకు ఒక చక్కని ఒక నాయకత్వపు పరిపాలనలో ఉన్న దాన్ని వ్యవస్థలోకి దేవుడు న్యాయాధిపతులను తీసుకొచ్చాడు. న్యాయాధిపతులను పంపి వాళ్ళల్లో నుండి లేపి, వాళ్ళు ఒత్నియేలు, యెహూదు, షమ్గరు, దెబోరా, బారాకు, గిద్యోను, తోలా, యాయీరు, యెఫ్తా, ఏలోను, ఇబ్సాను, అబ్దోను, సంసోన్, 13 మంది న్యాయాధిపతులు. చివరి న్యాయాధిపతి మొదటి ప్రవక్త సమూయేలు వరకు. నేనే న్యాయాధిపతినని తన్ను తాను ప్రకటించుకున్న అబీమెలెకు తప్పనిచ్చి, అక్కడ అది కూడా నోట్ చేసుకోవాలన్నమాట మనం. అబీమెలెకు తప్పనిచ్చి దేవుడు మిగిలినందరినీ దేవుడు నియమించిన న్యాయాధిపతులే. ఒక న్యాయాధిపతి వ్యవస్థ. ఆ తర్వాత వాళ్ళందరూ కలిసి మాకు రాజు కావాలి, పక్క ఊరికి రాజులు ఉన్నాయి అని అంటే దేవుడు ఏం చేశాడు? దేవుడు రాజుని పెట్టాడు. రాజుని పెడితే ఆడు స్వనీతి చేత దేవుని చిత్తానికి అనుకూలంగా లేకపోతే ఆయన తీసేసి దేవుడు మళ్ళీ తన చిత్తాన్ని నెరవేర్చే దావీదుని పెట్టాడు. దావీదు కొడుకు సొలొమోనుకు వచ్చిన తర్వాత ఇంకా దేవుని అనుకూలంగా లేకపోయేసరికి రాజ్యం అంతా ఏమైపోయింది? 2 అయిపోయింది. వీళ్ళని బాగు చేయటం కోసం ఈ రాజుల కాలంలో దేవుడు మళ్ళీ ప్రవక్తలను పెట్టాడు. రాజులు రాజ్యపరమైన మందిరపరమైన కార్యాలు చేస్తుంటే, ప్రవక్తలు మనుషుల పరమైన గుణాత్మకమైన కార్యాలు. ఇవన్నీ దేవుడు తన ప్రజల కోసం తీసుకొచ్చిన మార్పులు. ఈ మార్పులకు అనుగుణ్యంగా ప్రజలు మారారా? ఎందుకు మారలా మీరు? దేవుడు ఇంత గొప్ప కార్యాలు చేస్తుంటే అని ప్రశ్నించడం అన్నమాట. అది ఇప్పుడు దేవుడు ఇంత ఫెసిలిటేషన్ మనకి ఇస్తున్నప్పుడు, ఈ ఫెసిలిటేషన్ మీరు వినియోగించుకోరు అని నేను అంటుంటాను సరే. అలాగనమాట దేవుడు తన బిడ్డలకి తన కృపకు అనుగుణ్యంగా మార్పులు తీసుకొస్తున్నప్పుడు, దానికి అనుగుణ్యంగా ఎందుకు అలా బతకకుండా పరిశుద్ధాత్మని మీరు దుఃఖపరుస్తున్నారు? ఎందుకు దేవుని కార్యాలను ఇలాగా వ్యతిరేకిస్తున్నారు? మీ స్వలాభాపేక్ష కోసం లేక సొంత నిర్ణయాలతో ఎందుకు నడుస్తున్నారు అని ప్రశ్నించడం తప్పైందనమాట. అది అందుచేత అందులో ఉన్న ప్రధానమైన 5 విభాగాలని మనం చూద్దాం. ఆ తర్వాత ఏ ఉద్దేశాలని పెట్టి, ఏ వచనాల్లో ఆ ఉద్దేశాలని చెప్పాడు. ఆబ్జెక్టివ్స్ అంటారు. ఆబ్జెక్టివ్స్ కూడా మనం తీసుకొని, అంటే తను బోధించిన తీరుని అనలైజ్ చేసుకోవాలన్నమాట. విశ్లేషణలోకి వెళ్ళాలి. ముందు విషయాల్లోకి వెళ్దాం, తర్వాత విశ్లేషణ. సో మొట్టమొదటిది అబ్రహాము వాగ్దానం. అబ్రహాముతో దేవుడు వాగ్దానం. మొట్టమొదటి సారాంశం రాయండి. అబ్రహాముతో వాగ్దానం.
2వ వచనం నుండి 8వ వచనం. ఇక్కడ చెప్తాడు, అబ్రహాం పిలిచాడు. అబ్రహాము మునిమనవల్ల 12 మందిని ఇచ్చాడు. ఆ 12 మందిని గోత్రకర్తలుగా పెట్టాడు. 12 గోత్రాలు మళ్ళీ ఇజ్రాయేలీలుగా అయ్యారు. అబ్రహాంతో దేవుడు చెప్పిన వాగ్దానం దేవుడు ఎలా నెరవేర్చడానికి ఇష్టపడ్డాడు కనుక ఇజ్రాయేలీలు ఎవరు? అబ్రహాం కడుపులో నుండి వచ్చిన ఇదిగో రాజులు వస్తారా నీ కడుపులో నుండి, ఇదిగో నేను విస్తరింపజేస్తానయా నీ సంతానాన్ని, ఇదిగో నిన్ను బయటికి తీసుకొస్తాను ఎందుకు అనుకుంటున్నా. దేవుడు అతనికి ఇచ్చిన వాగ్దానం అతడు ఎంత బాగా నమ్మాడు, అది అతనికి విశ్వాసంగా ఎలా మార్చబడింది, నీతిగా ఎలాగ అతనికి పరిణతి చెందింది, ఈ విషయాలన్నీ మనం అక్కడ చూడబోతాం. ఎంత చక్కగా చెప్తాడంటే మనం అది చదువుదాం. అంటే ముందు అనాలిసిస్ రాసుకుంటే రెండవది అబ్రహాంతో వాగ్దానం, రెండవది యోసేపు యాత్ర. యోసేపు యాత్ర గురించి 9 నుండి 16 వచనం. కనుక యోసేపు ఇక్కడ నుండి అమ్మబడి ఈజిప్ట్ వెళ్ళడం, ఈజిప్ట్లో దేవుడు అతని చేత చాలా గొప్ప కార్యాలని అక్కడ జరిగించడం, అక్కడ యోసేపుని నిలబెట్టడం, ముందుగానే చెప్పబడినట్లుగా నెరవేర్పు ఎలా జరిగింది, ముందుగా చెప్పబడినట్లుగా అక్కడ మనం నోట్ చేసుకోవాల్సిన పాయింట్. ముందుగా చెప్పబడినట్టు ఏంటంటే అర్థం ఏంటి, అతడు ఒక కళ కన్నాడు, దేవుడిచ్చిన కళ. ఏంటా కళ? ఒక సూర్యచంద్ర నక్షత్రాలు తనకే నమస్కారం చేస్తున్నట్టు ఒక కళ. దానికంటే ముందు మరి 11 పనలు తనకి నమస్కారం చేస్తున్నట్టు. అంటే సో ఇదంతా దేవుడు ముందుగానే తెలియజేసిన ప్రకారంగా యోసేపు యాత్ర సాగింది, ముందుగానే చెప్పినట్టుగా సాగింది. అంటే గాడ్స్ ప్లాన్ లో అతడు అక్కడికి వెళ్ళడం, వీళ్ళకి భోజనం పెట్టేవాడుగా లేకపోతే మళ్ళీ వీళ్ళని ఆదరించేవాడుగా ఉంచాలి అనే ఉద్దేశంతో దేవుడు యోసేపుని, అందుకనే లాస్ట్ అధ్యాయంలో 50 అధ్యాయంలో కూడా యోసేపు అంటాడు, మీరు కీడు కోసం ఇది చేయాలని అనుకున్నారు కానీ దేవుడు దాన్ని మేలుగా మార్చాడు. అందుచేత ఇక్కడ మీరు నోట్ చేసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. అందుచేత మనకు కీడు చేసేవాళ్ళు ప్రతి కీడు కూడా మేలవుతుంది అనే భావన చాలా మందిలో ఉన్నది. ప్రతి కీడు కూడా మేలు కోసమే అనే భావన. కీడు వెనక మేలు దాగుంది. ఇక్కడ దేవుని యొక్క ఉద్దేశం ప్రణాళిక నెరవేర్చబడటం కోసం ఇలా జరిగింది అని స్టెఫన్ చెబుతున్నాడు. స్టెఫను దేవుని యొక్క సావర్నిటీ, సార్వభౌమత్వంలో భాగంగా మాట్లాడుతున్నాడు. ఆయన సార్వభౌమత్వంలో ఇది ఒక భాగం, అది మనం చదువుతాం, మనకు అర్థమవుతుంది. యోసేపు యొక్క యాత్ర మనకి కనబడుతుంది. ముందుగా చెప్పబడినట్లుగా అద్భుతమైన మార్పులు జరిగినాయి అక్కడ, అద్భుతమైన మార్పులు. యోసేపుని వాళ్ళు గుర్తుపట్టలేనంత మార్పు అది. యోసేపు గుర్తుపట్టాడు, ఎందుకంటే అన్నల ఈజీగా యోసేపుని గుర్తుపట్టలేరు. అక్కడ వాళ్ళకుండే ఆహార్యం, వాళ్ళకున్న విధానం, వాళ్ళ మనస్సుల్లో భావన, చచ్చిపోయి ఉంటాడు, ఎక్కడో పోయి ఉంటాడు అని అనుకుంటారు. కానీ ఒక కింగ్ తర్వాత కింగ్ లాగా మన తమ్ముడిని చూస్తామని వాళ్ళు అనుకోరు కదా. వాళ్ళకి అసలు కళతో సంబంధం లేదు. కానీ ఆ కళతో కనుక గుర్తుంటే, ఇలా ఖచ్చితంగా దేవుడు ఇచ్చాడు నాకు కళ అని గుర్తుంటే వాళ్ళు గుర్తుపెట్టే అవకాశం ఉంది. అందుచేత ఈ విషయాలు మనం చూస్తాం. ఇక మూడవది మోషే ఆధ్వర్యంలో విడుదల. పదిహేడు నుండి 43. అసలు చాలా బాగా దీన్ని బాగా వివరిస్తాడు స్టెఫన్. మోషే పుట్టుక దగ్గర నుండి, మోషే అక్కడ పెంచబడ్డానికి తీసుకెళ్ళిన దగ్గర నుండి సకల విద్యా ప్రవీణుడిగా ఎలా మార్చబడ్డాడు, మోషే దేవుడు ఎలాంటి ప్రభు చూపించాడు, ఈ మొత్తం మెసేజ్లో ఎక్కువ వచనాలు మోషేకి కేటాయింపబడతాయి. ఇక్కడ మోషే మరియు నిర్గమం, అది కూడా నోట్ చేయాలి. అదే రాశారు కదా, మోషే విడుదల, నిర్గమం అంటే విడుదలే. మోషే ద్వారా జరిగిన అద్భుతమైన విడుదల కార్యక్రమాల గురించి మూడోది ప్రధానించారు. నెక్స్ట్ 4వ అంటే మేజర్. స్టెఫన్ ప్రసంగం అన్న వెంటనే మీకు ఈ గుర్తు రావాలి. ఒకటి అబ్రహాం,
రెండోది యోసేపు, మూడోది మోషే, నాలుగోది ప్రత్యక్ష గుడారం, ఐదోది పెద్ద మందిరం. అంతే. ఈ ఈ 5 ఇష్యూస్ అలాగా ఫింగర్ టిప్స్ లో ఉండాలన్నమాట అండి. ఏ మెసేజ్ అని అంటే, ఏడో అధ్యాయం ఏంటి, అపోస్తుల కార్యాలు అంటే స్టెఫన్ ప్రసంగం. స్టెఫన్ ప్రసంగం దేని మీద ఆధారపడింది అంటే వీటి మీద ఆధారపడింది. వాటి మీద ఎందుకు ఆధారపడింది అనే విశేషం అన్న తర్వాత తర్వాత చూడండి, నాలుగోది ప్రత్యక్షపు గుడారం. ప్రత్యక్షపు గుడారం 44 నుండి 46 దేవుడు తీసుకెళ్ళటానికి సాక్ష్యపు గుడారం అని పేరు. సన్నిధి అని అర్థం. సన్నిధి, దేవుని సన్నిధిని గురించి తెలియజేసే ప్రత్యక్షపు గుడారం గురించిన విషయాలు చెప్పాడు. ఇక చివరిది దేవుని మందిర నిర్మాణం. నలభై 47 నుండి 50 దేవుని సన్నిధి మందిరం. సో ఇది అతను చెప్పిన సారాంశం. అయితే స్టెఫన్ ఎలా సక్సెస్ అయ్యాడు దాని వివరణకి నేను లీడర్షిప్ బైబిల్ చదువుతున్నప్పుడు, అంటే మ్యాక్స్వెల్ అతడు ఎలా సక్సెస్ అయ్యాడు, ఎలాగా వాళ్ళందరికీ జ్ఞానోదయం కలిగించాడు అనంటే ఆయన ఇచ్చిన ఒక 5 పాయింట్లునే అవి నోట్ చేసి ఈరోజు మనం క్లాస్ ముగించుకున్నాము. వచ్చే వారం మనం అందులో ఉన్న వచ్చిన ధ్యాన విశ్లేషణని మనం చూసుకున్నాం. ఒకసారి అది కూడా నోట్ చేసుకోండి. స్టెఫన్ లో ఉన్న కమిట్మెంట్ అంటే కరెక్ట్ వర్డ్ ఏంటి, నిబద్ధత. ఎస్, స్టెఫన్ లో ఉన్న నిబద్ధత ఎంత గొప్పది, ఆ విషయాలు మనం చూద్దాం. ఆ విషయాలు చేసుకోండి. స్టెఫన్ ఎలాంటి అంటే ఈ 60 వచనాల్లోని స్టెఫన్ ఎలాంటి నిబద్ధతతో వాళ్ళతో మాట్లాడాడు అన్న విషయాలు మనం చూద్దాం. మొట్టమొదటి, అతని జీవితంలో అలా మాట్లాడగలగడానికి గల కారణాలు ఏంటంటే దైవభక్తులు గుర్తించిన స్టెఫన్లోని నిబద్ధతకు మూలాలు. ఇప్పుడు కమిట్మెంట్ అంటారండి. ఇప్పుడు మీరు ఇక్కడికి రావాలి అని కమిట్ అయ్యారు కనుక వచ్చేస్తారు. చెయ్యాలి అనుకున్నారు అనుకోండి, చేసేస్తారు. ఆ కమిట్మెంట్ లేనప్పుడు ఒక సాధికారం, ఒక ఒక నిర్ణయం, ఖచ్చితమైన నిర్ణయం మనం లేనప్పుడు చేసుకోలేం కదా. కనుక అతని కమిట్మెంట్ లేక నిబద్ధత ఎంత గొప్పదో. మొట్టమొదటిది, అతని జీవితంలో దేవుని సన్నిధి ఉంది. దేవుని సన్నిధి ఉంది. ఆయన సన్నిధి లేకుండా మనం చేయలేము. దేవుని సన్నిధి ఉంది. ఒకటి, దేవుని సన్నిధి. 6వ అధ్యాయం 8వ వచనం 15వ వచనం. 2, రెండోది, అతడు నిబద్ధతకి లేఖనాల ఆధారం. ప్రతిదీ కూడా లేఖనంలో ఇలా రాయబడి ఉన్నది కదా. అలాగా స్వార్థలో రాసిన వాళ్ళు ఎవరండి? ఇలా రాయబడి ఉన్నది కదా, ఇలా రాయబడి ఉన్నది కదా అని ప్రూవ్ ఇచ్చిన స్వార్థికుడు ఎవరు? అన్నిటికీ మత్తయి. ఎందుకు మత్తయి అలా రాశాడు? జ్యూస్కి రాస్తున్నాడు, యూదులకు రాస్తున్నాడు. వాళ్ళకి తెలుసు ధర్మశాస్త్రం కనుక మాటి మాటికి ఇలా రాయబడి ఉంది కదా, ఇలా యెషయా చెప్పాడు కదా, ఇలా ఇర్మీయా చెప్పాడు కదా, అలాగే జరిగింది కదా. యేసుప్రభు మొట్టమొదటి నుండి కూడా వంశావళి మీకు తెలుసు కదా. కనుక ఇతడు కూడా అతని నిబద్ధతకు రెండో కారణం లేఖనాలని ఆధారంగా చేసుకొని నిబద్ధతకు లేఖనాలే ఆధారం. 7వ అధ్యాయం 2వ వచనం నుండి 38 వరకు ప్రతిదీ కూడా లేఖనానుసారంగా అని వ్రాయబడింది. ధర్మశాస్త్ర గ్రంథాలలో ఇలా ప్రవక్తలు చెప్పారు, అలా చెప్పుకుంటూ చెప్పారు. 3వది, గత ఆలోచనలోని తప్పుడు విధానాలు చూశాడు. తప్పుడు విధానాలు
మీరు ఇలా చేశారు, తప్పు కదా. తప్పుడు విధానాలు తెలిపాడు. అంటే ఇది మంచిది కాదు. 7వ అధ్యాయం 39 నుండి 41 వరకు తప్పుడు విధానాలని తను చెప్పాడు. ప్రీవియస్ ఇది ఇది మంచిది కాదు. ఇప్పుడున్న పరిస్థితిలో దేవుడు మన ఏళ్ళ ఎలా ఉన్నాడు అనేది తెలుసుకోవాలి. చాలా స్పష్టంగా చెప్పాడు. తర్వాత నాయకుల యొక్క ప్రతిఘటన గమనించాడు. అంటే కొన్నిసార్లు మీరు చేయాలనుకున్నా కూడా అక్కడ లీడర్లు మీ చేత చేయించలేరు. నాయకుల ప్రతిఘటన అది కూడా గమనించాడు. అంటే తన నిబద్ధతకే వాళ్ళు ఎలా ప్రతిఘటిస్తున్నారు. మీరు ఒక సత్యాన్ని చెప్పాలనుకుంటే దానికి ఎలా అడ్డుపడుతున్నారు వాళ్ళు. పర్లేదులేండి, బాప్తీసం లేకపోయినా పెళ్లి చేసేయండి, పర్లేదండి, ఎవరు అడుగుతారండి మిమ్మల్ని? మిమ్మల్ని ఎవరు అడుగుతారండి? లేకపోతే ఒక పని చేయండి, సాయంత్రం తీసుకొచ్చి అతను ముంచేయండి కనుక ఇలాగనమాట. అక్కడున్న మనకి ప్రతిసారి చాలా ప్రతిఘటన కనబడుతూ ఉంటది మన మన సంఘాల్లో. అక్కడ నాయకులు, మనకు కూడా చాలా మంది నాయకులు ప్రతిఘటన కనబడుతూ ఉంటుంది. మనం నిక్కచ్చిగా ఉండండి. నెక్స్ట్ 5వ విషయం, సత్యమైన యేసుపై దృష్టి నిలిపాడు. సత్యమైన యేసుని కాన్సన్ట్రేట్ చేశాడు. 7:55 యేసు ప్రభుని చూపించాడు. ఇప్పుడు వచ్చిన ఈ మెస్సియా నెల తర్వాత ఏదైతే కాదంటున్నాడో, ఏదైతే చేయాలంటున్నాడో దానికి వ్యతిరేకంగా వాళ్ళు నిలబడితే చివరి వరకు కూడా తన నిబద్ధతను కాపాడుకున్నాడు. రాళ్లతో కొట్టి చంపేసిన అది అలాంటి వ్యక్తిత్వం. అది కూడా చివరి తన దృక్పథాన్ని నిలబెట్టుకున్నాడు. అందుకే చంపేశాడు. గుర్తుపెట్టుకోండి, ఈ తను నిబద్ధత పైన మీరు పెట్టుకోవాల్సింది కమిట్మెంట్. అతనిలో ఎలాంటి కమిట్మెంట్ అంటే చచ్చిపోయేంత వరకు కూడా తన కమిట్మెంట్ ని విడిచిపెట్టలేదు. దానికి రుజువులు అన్నమాట నిబద్ధత. ఇది స్టెఫన్ యొక్క ప్రసంగంలో, అతని వర్తమానంలో, అతని జీవితంలో, అతని సందేశంలో మనకిచ్చే విషయాల్లో స్పష్టంగా గుర్తుపెట్టుకోండి. దేవుని సన్నిధిలో ఉండి పలికాడు, ఆకాశం తెరవబట్టం చూస్తున్నాను నేను. అసలు ఆత్మతో మాట్లాడుతున్న అద్భుతమైన, అక్కడ ఆత్మవశుడై ఇలాగ పలికింది అన్నమాట కనబడుతుంది. దేవుని సన్నిధానంలో ఉన్నాడు, లేఖనాల ఆధారంతో చెప్పాడు, తప్పుల్ని డైరెక్ట్ గా వాళ్ళకి చూపించాడు, నాయకులు ప్రతిఘటనని గుర్తించాడు, సత్యమైన యేసు మీద దృష్టి పెట్టి అన్ని విషయాలు చెప్పాడు, తన దృక్పథాన్ని చంపేసినా కూడా మారకుండా అలాగే నిలిచాడు. దట్ ఈస్ కమిట్మెంట్. నిబద్ధత దగ్గర కమిట్మెంట్ అన్నారు. అలా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. సో వచ్చే వారం మనం ఇందులో దీని అంతటిని 3 దేవుని ఉద్దేశాలు నెరవేర్చడానికి కోసం దేవుడు స్టెఫన్ వాడుకున్నాడు. ఆ 3 ఉద్దేశాలు ఏంటి? స్టెఫన్ ద్వారా దేవుడు ఆ 3 ఉద్దేశాలు నెరవేర్చుకున్నాడు. అవి ఏంటనేది మనము ఇక్కడ చెప్పిన ప్రసంగం ద్వారా మనము ధ్యానం చేద్దాము. దేవుడు ఈ మాటలు మన వెనుకల్లో దీవించునుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రసాద్ ప్రార్థన చేద్దాం. మరి ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా ప్రభువా, నీ పరిశుద్ధ నామాన్ని బట్టి స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రియకుమారుడు మా రక్షకుడు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మీరు మాకు అనుగ్రహించిన గొప్ప రక్షణకై స్తోత్రాలు. ఈ పునరుద్ధాన పండుగ సాయంకాల సమయంలో ఆత్మీయ సమ్మేళనంలో ఈ దాసుడు పాలనని మీరు నిలువబెట్టి మాతో మాట్లాడిన శ్రేష్టమైన సంగతుల కొరకై నిన్ను స్తుతిస్తూ నీ నామాన్ని మేము గణపరుస్తున్నాం ప్రభువా. సాంఘిక ప్రజ్ఞ దాని వివరణలో స్టెఫను జీవితాన్ని, ప్రసంగాన్ని కొంత అవుట్లైన్ చూడటానికి మీరు గొప్ప సహాయం చేశారు. ఇవనైనా స్టెఫను కలిగి ఉన్న శ్రేష్టమైన లక్షణాలు దేనితో నింపబడ్డాడో మీరు మాతో మాట్లాడారు. అదేవిధంగా ప్రభువా,
స్టెఫను నిబద్ధతకు మూలాలు సమయంలో మీరు మాతో మాట్లాడారు. నీకు వందనాలు. బలాన్ని పొందుకొని మేము కూడా ప్రభువా ఇదిగో నేను నిబద్ధత కలిగి ఈ పరిచర్యలో ముందు కొనసాగటానికి సహాయం చేయండి. ఏ ఉద్దేశంతో మాకు ఈ విషయాలు తెలియజేస్తున్నారో, నేర్పిస్తున్నారో అనే ఉన్నతన ఉద్దేశాలు నెరవేర్చడానికి సహాయం చేయండి. నీ దాసునికి ఇచ్చిన ఈ గొప్ప భారాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాం. నీ దాసుని పరిచర్యను దీవించి ఆశీర్వదించండి. ప్రభువా, నేర్చుకుని మేము అలా విడిచిపెట్టేవారుగా ఉండకుండా వాక్యానుసారంగా ప్రవర్తించడానికి గొప్ప సహాయం మాకు దయచేసి మహిమ పొందమని ప్రభువా, మరి ఈ పరిచర్యలో ఇక్కడ పాల్గొన్న ప్రతి ఒక్కరిని మీరు కనికరించమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మల అన్యోన్య సహవాసం చేరిన మనకు, లోకంలో ఆయన కోసం ఎదురు చూస్తున్న ఆయన జనాంగానికి అంతటికి దేవుని ద్వారా, ఆత్మ ద్వారా ప్రేరేపింపబడి బలపరచబడుతూ అనేక మందికి ఆధ్యాత్మికమైన స్పృహ కలిగిస్తున్న దైవ జనాంగానికి మనకును సదాకాలము